హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేటప్పటికి ఎవరంటే ఇప్పుడు మనం చాలా సినిమాల్లో చూస్తాం. హీరోకి మదర్ క్యారెక్టర్ చేస్తారు. అదేవిధంగా హీరో ఒక పెద్ద సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తూ హీరోకి కానీ హీరోయిన్కి కానీ ఇట్లా పెద్ద క్యారెక్టర్స్తో పెద్ద ఆర్టిస్టులతో కూడా మదర్ క్యారెక్టర్స్ కానీ సెంటిమెంటల్ క్యారెక్టర్స్ కానీ రకరకాల క్యారెక్టర్స్లో కనిపించి మన అందరిని కూడా అరే భలే చేశారని చెప్పని ఇట్లా మనం మెస్పరైజ్ చేసేవాళ్ళు క్యారెక్టర్స్ అనేవి చాలా ఉంటాయి. అందులో వచ్చేటప్పటికి స్పెషల్గా మదర్ క్యారెక్టర్స్ చేస్తూ అదేవిధంగా మంచి లీడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం కూడా మంచి జర్నీ అనేది ఆమె జరుగుతుంది. రైట్, ఆ గెస్ట్ వచ్చేటప్పటికి ఎవరో కాదు, సంధ్యా జనక్ గారు. ఆవిడ వచ్చేటప్పటికి ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. రైట్, ఆవిడని తీసుకురావడానికి అంటే చాలా కష్టపడ్డాను నేను. ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ మేడం అయితే మన కోసం ఇంటర్వ్యూకి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మేడం. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ సువర్ణ మీడియా మేడం. రైట్, మీరు వచ్చేటప్పుడు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. మంచి ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు. దాదాపు ఎన్ని సినిమాల వరకు చేస్తుంటారు మేడం? ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ క్రాస్ 250 మూవీస్ అండి. ఇప్పుడైతే నాకు కౌంట్ తప్పిపోతుంది. సూపర్. అవి కూడా చాలా హిట్ మూవీస్ అన్ని. మోస్ట్ ఆఫ్ దెమ్ మాక్సిమం. ఓ ఎస్. ఎందుకు మొన్న చిన్న బడ్జెట్ మూవీ అనేసి విమానం. ఎస్ రైట్. అది ఎంత అంటే అది సముద్రగని గారు. సో అందులో నాకు స్పెషల్గా పిలిచి డాక్టర్ క్యారెక్టర్ ఇచ్చారు. యాక్చువల్లీ ముందు ఎవరినో సెలెక్ట్ చేశారట. ప్రొడ్యూసర్ గారికి నచ్చలే. లేదు, సంధ్యా జనక్ మేడమే చేయాలి ఇది. ఆ రోజు నాకు ఒక ఫంక్షన్ ఉంది ఇంట్లో, సండే రోజు. అది కూడా ఎందుకంటే సముద్రగని గారికి ఆ రోజు వీలుందన్నారు. సో ఆ రోజు సండే రోజు పెట్టు. నార్మలీ సండేస్ మనకి షూట్స్ ఉండవు నార్మలీ. సో నేను సండే మా ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ మాట. అందరి లేడీస్ అంతా రావాల్సింది ఫ్రమ్ 6 o'clock ఆన్వర్డ్స్. ఓకే. సరే, ముందు మేనేజర్ ఫోన్ చేస్తే నేను ఒప్పుకోలేదు, ఎందుకంటే ఫంక్షన్ కదా. సరే ఓకే మేడం. అతను పాపం డిసప్పాయింట్ అయ్యాడు. అయ్యో, సరే ఇంకెవరినో పెట్టుకుంటారు కదా అని అనుకున్నాను నేను. కాకపోతే చాలా మంది ఉంటారు కదా. సో ఎగ్జాక్ట్లీ ½ an hour తర్వాత ప్రొడ్యూసర్ హిమ్సెల్ఫ్ ఆయనే కాల్ చేసి, మేడం ఇలాగా మీరు చేస్తే బాగుంటుందండి, మీకు చాలా సూట్ అవుతుంది, యాప్ట్ అవుతుంది ఇది డాక్టర్ రోల్, సో మీరు చేయాలి. నేను అన్నాను ఓకే అండి, మీరు అంత అదే పనిగా పాపం మీరు ఫోన్ చేసి మీరు అదే పనిగా నన్ను అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా చేస్తాను, నో ప్రాబ్లం. కానీ నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కనీసం నాకు 3:34 లోపల మీరు నన్ను వదిలేయాలి, ఎందుకంటే నాకు సాయంత్రం నుంచి ఫంక్షన్ ఉంది ఇంట్లో. అంటే ఓఎస్ మేడం, నేను చెప్తాను డైరెక్టర్ గారికి ప్లాన్ చేసుకోమని షార్ట్స్. నేను మాటిస్తున్నాను. డైరెక్టర్ గారు శివకుమార్ గారు. అవును, ఎస్ ఆయన. సో చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. నిజంగా చెప్పాలంటే బై 3:15 నా అన్ని షార్ట్స్ తీసేసారు. రియలీ నైస్. అది కూడా సముద్రగని తోటి కాంబినేషన్, వెరీ ఫస్ట్ షార్టే. Super, really delighted అండి, because I'm a huge fan of Samudragani. Very great artist. మీరు కూడా చాలా సినిమాలు ఇప్పుడు మహేష్ బాబు గారితో చేశారు, విజయ్ దేవరకొండతో చేశారు, చాలా మంది పెద్ద హీరోలతో అందరితో కూడా మాక్సిమం హీరోలు అందరితో అందరినీ కవర్ చేస్తారు మేడం మీరు అందరినీ. ఐ థింక్ మీరు హ్యాపీ డేస్ నుంచి కదా మేడం? తమన్నా గారికి మదర్ గా చేస్తారు. హ్యాపీ డేస్ ఫస్ట్ మూవీ తెలుగులో ఫస్ట్ మూవీ అనమాట. అక్కడి నుంచి హ్యాపీ డేస్ నుంచి ఇప్పటి వరకు కూడా నాన్ స్టాప్ గా ఉన్న అక్కడ జనరేషన్ నుంచి ఇక్కడ జనరేషన్ ఆల్మోస్ట్ అందరు హీరోలు కూడా కవర్ చేస్తారు. యాక్చువల్లీ శ్యామ్, నిజం చెప్పాలంటే హ్యాపీ డేస్ కూడా నేను ఏదో సరదాగా చేశాను, నేను ఏదో ఒక కెరియర్ చేసుకోవాలని ఏమీ రాలే. అదే మేడం, అంటే ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంది మేడం. జనరల్ గా ఏంటంటే మనం అవకాశం రావాలంటే చాలా స్ట్రగుల్ చేయాలి. అదే విధంగా ఈవెన్ మనకి ఏంటంటే చాలా ప్యాషన్ ఉండాలి అందులో వచ్చేటప్పటికీ ఇట్లా ఉంటది. మీరు హ్యాపీ డేస్ నుంచి రావడం అంటే చాలా మంది ఇప్పుడు ఉన్న సీనియర్ మీతో ఉన్న ఆర్టిస్టులు, మీ కో ఆర్టిస్టులు అందరూ కూడా ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. రజిత, సనా, ప్రగతి వీళ్ళందరూ ఒకప్పుడు సీరియల్స్ నుంచి వచ్చారు. సో నేను ఇప్పుడు కూడా నేను ఏ సీరియలే చేయను, నాకు ఓపిక లేదు, చేయకూడదని కాదు. బట్
ఏమో ఒకరోజు నేను వాళ్ళు పాపం ఫోన్ చేసి అడుగుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు అవకాశం మళ్ళీ సీరియల్స్ ఎట్లా ఏమైనా వస్తే చేయాలని ఏమైనా ఉందా మేడం? అంటే చేయొచ్చు, మంచి ఇంపాక్ట్ఫుల్ స్క్రిప్ట్ ఏమైనా ఉంటే అప్పుడు అఫ్ కోర్స్ డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. అదే అలాగా హ్యాపీ డేస్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక మంచి జర్నీ నేను తీసుకొస్తున్నారు. అవును, పెద్ద పెద్ద హీరోస్ తో మహేష్ బాబు గారితో చేశారు. మహేష్ బాబు గారితో చేశాను. ఎందుకు ఆయన చెన్నై సిల్క్స్ లో యాడ్ చేశాను. చెన్నై సిల్క్స్ ఆయన మదర్ అందులో. అవును మేడం. అదే కాకుండా లాయిడ్ ఏసీ అందులో కూడా ఆయన మదర్గా చేశాను. లాయిడ్ ఏసీ యాడ్ అది ఫస్ట్ టైం. నీకు తెలుసా యాడ్స్ చాలా చేశాను. ఐ థింక్ దాదాపు ఐ మస్ట్ హావ్ డన్ అబౌట్ టచ్ 200 యాడ్స్. ఓ మై గాడ్. ఐ డన్ చాలా యాడ్స్. అప్పుడు ఆ రోజుల్లో ఎక్కువ అందరూ ఫొటోస్ పంపిస్తుంటే వీళ్ళు క్లయింట్స్ వాళ్ళను ఎక్కువ నన్ను సెలెక్ట్ చేసుకునేవాడు. సో ఏంటంటే వీళ్ళు మా కో స్టార్స్ ఏంటి సంధ్య గారు ఎప్పుడు మీరే చేస్తారు యాడ్స్, మమ్మల్ని పిలవరు ఏంటి ఎవరు? పాప మేడం. నేను ఏమో నాకు అసలు అర్థమయ్యేది కాదు. సరే వెన్ ది సెలెక్ట్ మీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. వెళ్ళి నాది వాళ్ళు ఎలా ఏం కావాలి ఏంటి అనేసి హ్యాస్ టు డూ వాట్ ఎవర్ అలా 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 చేసుకుంటూ వచ్చాను. అలాగా ఫస్ట్ టైం ఐ సా మై యాడ్ ఇన్ అ థియేటర్. అది కూడా మహానటి వెళ్ళినప్పుడు, మూవీ చూడటానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ లాయిడ్ ఏసీ యాడ్ వేశారు. రియలీ థ్రిల్డ్. దాని తర్వాత కొన్ని చాలా యాడ్స్ చూసాను. థియేటర్లో చూడటం వేరు, సడన్ గా అంటే ఇట్స్ రియల్ సర్ప్రైజ్ అలా వచ్చినప్పుడు. మూవీ వరకు మాక్సిమం మనం యాక్ట్ చేసాం కాబట్టి మూవీ వరకు ఓకే. ఈ యాడ్ అనేటప్పటికి ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. యాడ్స్ అనేది చాలా మంది అంటారు అన్నమాట. మొత్తం అంటే ఇలాగా టాలీవుడ్లో చాలామంది ఫీమేల్ క్యారెక్టర్స్లో మీరు ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటారు యాడ్స్లో అనేసి, విచ్ ఐ టేక్ ఇట్ యాజ్ ఎ హ్యూజ్ కాంప్లిమెంట్. సూపర్ మేడం, సూపర్. రైట్. అయితే ఇప్పుడు మేడం ఇప్పుడు ఈ స్టార్ హీరోస్ అందరితో చేశారు, మంచి మంచి సూపర్ హిట్ మూవీస్ లోనే యాక్ట్ చేశారు. ప్రభాస్ తోటి కూడా. yes ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్. yes ఎగ్జాక్ట్లీ. yes మేడం, మిస్టర్ పర్ఫెక్ట్. ఇంకా రాజ్ తరుణ్ గారితో కూడా చేశారు. రాజ్ తరుణ్ గారితో కూడా చేశారు. పవర్ ప్లే, పవర్ ప్లే చాలా మంచి మూవీ అది. అల్లరి నరేష్ గారితో చేశారు. అల్లరి నరేష్ తోటి 3 మూవీస్. ఇది 4th మూవీ. ఆ ఒకటి అడకు మొన్న రిలీజ్ అయింది. yes రీసెంట్. ఇంకా నేను చూడలేదు ఆ మూవీ. అయ్యో. మా ఫ్యాన్స్ అందరూ వాళ్ళు అంటే ఇప్పుడు ప్రైమ్ లో కూడా వచ్చింది, వాళ్ళు థియేటర్ లో కూడా చూసుంటారు. అక్కడ వెళ్ళి క్లిప్పింగ్స్ తీసుకుని నాకు పంపిస్తుంటారు మెసెంజర్లో, ఫేస్బుక్ మెసెంజర్లో పంపిస్తుంటారు. ఎందుకంటే నా ఫోన్ నెంబర్స్ అందరి దగ్గర ఉండవు కదా, అది ఈజీ ప్లాట్ఫామ్ టు రీచ్ మీ. సో నేను చాలా థ్రిల్ అయిపోతాను చూసే. మేడం మీరు చూడలేదా? చూడండి మేడం, ప్రైమ్ లో వచ్చింది కూడా అని సంగతి తెలీదు, వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. సూపర్ మేడం, చాలా అంటే చాలా బాగుంది మేడం సినిమా కూడా. సినిమా బాగుంది, చూసాం మాట. అది కొంచెం కామెడీ అది అంతా కదా. చాలా చాలా బాగుంది. మీరు అల్లరి నరేష్ గారు కత్తికాంతారావు కూడా చేశారు. కత్తికాంతారావు ఫస్ట్ ఫిల్మ్. ఈవీవి ఆయన డైరెక్షన్. పాపం దాని తర్వాత ఆ మూవీ తర్వాత ఆయన చనిపోయారు. ఎస్, కానీ గ్రేట్ మూవీ అండ్ ఐ గాట్ అ గ్రేట్ రోల్. అందరికి చాలా ఇష్టం. అందులో నా క్యారెక్టరైజేషన్ మదర్ అయినా కూడా చాలా డిఫరెంట్ ఫ్యాసెట్స్ అది కనిపిస్తాయి అందులో. వేరియేషన్, ఇటు కామెడీ కానీ ఇమోషన్ కానీ. అలాగే యముడికి మొగుళ్ళలో కూడా మదర్ క్యారెక్టర్ అది ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. అది చాలా బాగుంటుంది. అవును. అంటే ఇట్లా ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా మేడం, డిఫరెంట్ రోల్స్లో చేశారు. అందులో వచ్చేటప్పటికి ఒక మదర్గా చేశారు, ఒక డాక్టర్గా చేశారు, ఒక లాయర్గా చేశారు, ఇట్లా రకరకాల డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. అంటే మీకు అప్పుడు ఏదో మూవీ సబ్జెక్ట్ చెప్పినప్పుడు కానీ, ఆ రోల్ చెప్పినప్పుడు కానీ, అంటే దీనివల్ల ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా అని చెప్పని ఎప్పుడైనా ఆలోచించారా? అంటే బయట ఏమైనా ఇంపాక్ట్ అవుతుందేమో దీనివల్ల, ఈ క్యారెక్టర్ చేయడం వల్ల అని చెప్పినట్లా. అంటే ఒకటి ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇట్స్ అ క్యారెక్టర్ ఆఫ్టర్ ఆల్, అంతే కదా. అది స్టోరీలో ఒక పాత్ర. అండ్ అది నథింగ్ లైఫ్లో మనకి ఏమీ సంబంధం లేదు. సో వాట్ ఈస్ రాంగ్? అది కూడా నేను నార్త్లో అంతా పుట్టి పెరిగి అక్కడ చదువుకున్నాను కాబట్టి ఐ వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్. ఓకే. మా నాన్నగారు ట్రాన్స్ఫర్స్ మూలంగా అస్సలు కుదరలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో చాలా ప్రొటెక్టివ్ మా ఫాదర్. అందులో మేము 4 అక్క చెల్లెళ్ళం అండ్ లాస్ట్ బ్రదర్. సో వీఆర్ 5 of us. బట్ ఎక్కువ నాన్నగారికి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ 4 daughters. సో యా, అండ్ నాన్నగారు ఎప్పుడు చూస్తే మాకు ఎక్కువ ట్రాన్స్ఫర్స్ అవి అయ్యేవి. సో నాన్నగారికి ఎందుకో
అంతగా ఇష్టం లేదు. ఎందుకు అంత టఫ్ కోర్స్ చేయాలి, మళ్ళీ హాస్టల్లో ఉండాలి. ఆ రోజుల్లో హాస్టల్లో ఉండడం అది అవును. అంత ఒప్పుకునేవారు కాదు. ఇంకా త్వరగా పెళ్ళిళ్ళు అయిపోవాలి. అందులో నాకు వెంటనే పెళ్లి కూడా అయిపోయింది ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఇన్ఫ్యాక్ట్. సో అక్కడంతా ఐ వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్ యాజ్ ఐ వాజ్ సెయింగ్. నిజం చెప్పాలంటే థ్యాంక్స్ టు టాలీవుడ్ నా కోరికంతా నెరవేరింది. ఎందుకంటే డాక్టర్స్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా చేశాను కదా ఆల్మోస్ట్ చాలా వరకు చాలా సినిమాస్ లో ఉన్నాయి మేడం. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ అనేది ఇక్కడ వరకు ఓకే మేడం, మీరు ఇట్లా చెప్పేశారు బాగానే ఉంది. తర్వాత అంటే ఇది క్యారెక్టర్ మీరు ఎలా అయితే అన్నారో డాక్టర్ క్యారెక్టర్ చేసిన లేదా క్యారెక్టర్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా క్యారెక్టర్లు ఉంటారా? ఇంటికి వెళ్ళాక క్యారెక్టర్లు అబ్బా లేదండి, ఇది జస్ట్ టోటల్ స్విచ్ ఆఫ్. అక్కడ స్విచ్ ఆన్, తర్వాత వచ్చేసాక స్విచ్ ఆఫ్ అంతే. అంటే సార్ దగ్గరికి వచ్చేటప్పుడు టైం పడుతుంది. ఎస్, వన్స్ ఎందుకంటే సపోజ్ అది నిజంగా చాలా నైస్ క్యారెక్టర్, రియలిస్టిక్ గా ఉంటుంది కదా మేడం, రియలిస్టిక్ గా ఉంటుంది కదా. సో ఇంకొన్ని రోజులు ఇచ్చుంటే బాగుండేది, ఇంకా మనం ఇంకా చేస్తుంటే బాగుండేది అని అనిపిస్తుంది కూడా రియల్లీ. కాదు మేడం, మీరు ఇప్పుడు మిమ్మల్ని ఆల్మోస్ట్ చాలా మంది వరకు ఏంటంటే మీరు నార్త్ అని చెప్పని ఉంది. అవునవును, నార్త్ అని చెప్పని ఉంది. కరెక్ట్ మేడం. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మేడం వచ్చింది? నార్త్ నుంచి. నార్త్ అంటే నేను అన్ని చాలా ప్లేసెస్ లో పుట్టడం అయితే బిలాస్పూర్, ఖరగ్పూర్, జంషెడ్పూర్, తర్వాత కటక్లో నాన్నగారు ట్రాన్స్ఫర్ అయింది, ఒరిస్సా, తర్వాత క్యాల్కటా 2 times నాన్నగారు, బిలాస్పూర్ 3 times, నార్త్ ఇండియా మొత్తం కవర్ చేశారు. మొత్తం నార్త్ మొత్తం ఇండియా మొత్తం. అంటే రైల్వేస్ నాన్నగారు మాకంతా తీసుకెళ్లేవారు. నార్త్ ఈస్ట్ రైల్వే, నాన్నగారు సౌత్ ఈస్టర్న్ రైల్వే, క్యాల్కటా హెడ్ క్వార్టర్స్, గార్డెన్ రీచ్. నార్త్ మొత్తం కవర్ అయిపోయింది మేడం. మ్యాక్సిమం అందరికి నార్త్ అని తెలుసు, నార్త్ అని తెలిస్తే. కానీ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ కూడా ఉంది. అది కూడా సంధ్యా నాయక్ మేడం వచ్చేటప్పటికి నార్త్ అయితే కాదు మేడం, వచ్చేటికి పక్కా తెలుగింటి అబ్బాయి. అబ్సల్యూట్లీ. ఎందుకంటే అది కూడా ఆంధ్రాలో రాజమండ్రి సంబంధించిన అమ్మాయి అనమాట. అంటే పక్కా తెలుగింటి అమ్మాయి అనమాట కదా. మిస్టరీ సాల్వ్డ్. ఆయన ఇంత చెప్పినా కూడా నమ్మరు అస్సలు నమ్మరు. లేదు మేడం మీరు అలాగ ఉండరు, మీరు ఎక్దమ్ నార్త్ ఇండియన్ లుక్ ఉంటుంది మీకు, ఇది అది అని. అది మేబీ బికాస్ ఐఎమ్ లిటిల్ ఫేర్, ఇంకా పర్సనాలిటీ అది కూడా ఉంటుంది. ఇంకా వచ్చిన కొత్తలో కూడా నా తెలుగు కొంచెం స్టైలిష్ ఉండేది. నాకు ఇంగ్లీష్ మేడం అనేవారు ఎక్కువ. సో అంటే థ్యాంక్స్ టు టాలీవుడ్ చాలా అంటే నేర్చుకున్నాను. స్పెషలీ మీకు ఇచ్చిన క్యారెక్టర్స్ వల్ల నాకు డైలాగ్స్ కానీ అది కూర్చుని కొంచెం అవన్నీ ఇంటర్నలైజ్ చేసుకోవాలి కదా, న్యాచురల్ రావాలంటే. సో అవన్నీ కొంచెం చాలా హెల్ప్ అవుతాయి ఆఫ్ కోర్స్. ఎందుకంటే నేను టోటలీ కాన్వెంట్ ఎడ్యుకేటెడ్, అది కూడా ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ ఎడ్యుకేటెడ్. అట్లా ఆ ట్రాన్సిషన్ ఇందులో చేయాలంటే ఇట్స్ నాట్ అ జోక్. ఇంకొకటి ఏంటంటే అదర్ థింగ్ నాకు నిజంగా హెల్ప్ అయింది ఏంటంటే, నేను అక్కడ ఉన్నప్పుడు స్టేజ్ మీద బాగా చేసేదాన్ని యాక్టింగ్. స్కూల్ కాలేజ్ చాలా నేనే నా స్కిట్స్ రాసేదాన్ని. నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను మేడం, మీరు రివీల్ చేసేస్తున్నారు అప్పుడే. చెప్పండి మేడం. అంటే నేనేమంతా అనుకున్నా అంటే, మరి ఆఫ్టర్ మ్యారేజ్ కదా మేడం మీరు ఇండస్ట్రీకి వచ్చింది? ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ 20 years. మా అబ్బాయిలు కూడా స్కూల్ కాలేజ్ లో ఉన్నారు అప్పుడు. మా పెద్ద బాబు ఆల్మోస్ట్ ఐ థింక్ ఇస్ ఫినిష్డ్ హిస్ కాలేజ్ ఆల్మోస్ట్. చిన్నవాడు వాజ్ at the time of Happy Days. 2007 I think. అప్పుడు వచ్చారు. అంటే అప్పుడు వచ్చి కూడా ఇంత యాక్టింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత యాక్టింగ్ ఎక్కడి నుంచి వచ్చింది మేడం? మరి అలా నువ్వు అలా అంటున్నావు కదా. యాక్చువల్లీ నాకు అందరూ ఏమంటారు తెలుసా, మేడం మీరు చాలా న్యాచురల్ గా ఉంటుంది, మీది ఎక్కువ యాక్ట్ చేసినట్టు ఉండదు అని. ఏది తీసుకోవాలి అంటే నేను అనేది ఏంటంటే, ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనం మీరు యాక్ట్ చేసేటప్పుడు యాక్చువల్లీ వాట్ యు మీన్ ద ఈజ్ ఇన్ యాక్టింగ్, ద ఈజ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యాక్చువల్ యాక్టింగ్. అంటే కొంతమందికి క్యారెక్టర్స్ ఇస్తారు, వాళ్ళు దానికన్నా ఎక్కువగా చేసేస్తారు, అంటే వాళ్ళు అదే యాక్టింగ్ అనుకుంటారు.
దట్ ఈస్ నాట్ దట్. సో అంటే క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎలా వచ్చింది అది హెల్ప్ అయింది నాకు. నా past stage experience in school, college, that confidence, and being a journalist. Journalist అంటే see all the time I'm talking. ఇప్పుడు నువ్వు ఎలా నన్ను ఇంటర్వ్యూ చేసినా నేను ఆ రోజులో పెద్ద పెద్ద సైంటిస్ట్ని ఇంటర్వ్యూ చేసేదాన్ని అట్లా. సో దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నాకు కొంచెం ఉండేది. ఫేసింగ్ ద కెమెరా కానీ అలా. అది కాకుండా నేను డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కూడా తీసాను. సో నాకు ఆ మీడియం కొంచెం అలవాటు ఉంది. కెమెరా ఉండదు. ఎస్ నా డాక్యుమెంటరీ ఫిల్మ్స్లో కూడా విమెన్ సైంటిస్ట్ మీద చేశాను. సో అందులో కూడా నేను స్టార్టింగ్లో నేను ఇంట్రొడక్షన్ చెప్పడం, తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ అంతా ద మెయిన్ పర్సన్ హూ ఆర్ ద విమెన్ సైంటిస్ట్ ఆమె మీద ఉంటుంది కదా. సో వాయిస్ ఓవర్ కూడా నాదే ఉండేది, ఇంగ్లీష్ ఆఫ్ కోర్స్. అండ్ ఎందుకంటే ఇది ఢిల్లీ యూజీసీ ఢిల్లీ కోసం చేసేదాన్ని అప్పుడు. సో 10 షార్ట్ ఇవన్నీ లైక్ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ అంటే షార్ట్ ఫిల్మ్స్ సే 15 minutes 16 minutes అలా ఉంటాయి. యూట్యూబ్లో ఉన్నాయి నావి. నా ఎస్ ఇఫ్ యూ టైప్ మై నేమ్ కదా కొంచెం స్క్రాల్ చేయాలి. సో ఉన్నాయి, నేను పెట్టాను. ఎందుకంటే ఎవరో ఒక యాక్ట్రెస్ ఐ థింక్ పూనమ్ కౌర్ దాన్ని చెప్పింది, ఒక ఆడు మగాడ్రా బుజ్జి చేశాను. సుధీర్ బాబు మదర్ నేను అందులో. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో అందరు హీరోలకి మదరే మేడం. హీరోయిన్స్ ఆఫ్ కోర్స్, హీరోయిన్స్ కూడా ముందు హీరోయిన్స్ ఎక్కువ, తర్వాత ఐ గ్రాడ్యుయేటెడ్ అనుకోవచ్చు, గ్రాడ్యుయేటెడ్ టు హీరో మదర్. సో తను చెప్పింది ఇలాగ మేము క్యారవెన్ ఏదో కూర్చొని మాట్లాడుకుంటే, ఏంటా ఆంటీ మీరు ఇలాంటి ఎంత మంచి మంచి చేశారు, అవన్నీ అలా దాచిపెట్టకూడదు, అందరికి తెలియాలి, మంచి వర్క్ చేశారు కదా, కష్టపడి చేశారు కదా. సో అది కూడా అవేర్నెస్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంది అందులో చాలా. సో మీరు వెంటనే యూట్యూబ్లో పెట్టేసేయండి అంటే తనే ఇచ్చింది ఐడియా. ఓకే. సో అప్పటి నుంచి పెట్టాను. చాలా మంది చూస్తూ వస్తున్నారు. కొంతమంది చూసేవాళ్ళు చూస్తారంటే దానికి ఓపిక ఉండాలి కొంచెం, సైన్స్ కదా కొంచెం, బట్ ఇట్స్ గుడ్ అండి. చూస్తే మాత్రం యూ విల్ లైక్ ఇట్. అదే విమెన్ సైంటిస్ట్ ఖచ్చితంగా మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చూస్తాం మేడం. రైట్. అంటే ఇప్పుడు మేడం నాదొక డౌట్ మేడం, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీకి వెళ్తున్నాం అని చెప్పానంటే, ఇంట్లో పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ని అమ్మ నేను ఇట్లా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నాను, లేకపోతే నాన్న ఇట్లా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు ఏంటి మరి అని చెప్పన్నట్టుగా వాళ్ళ దగ్గర మనం పర్మిషన్ తీసుకుంటాం. కానీ మీరు ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టేసిన తర్వాత ఇప్పుడు కాదు మేడం, సార్లు ఎట్లా అడిగారు నేను ఇట్లా ఇండస్ట్రీకి వెళ్తున్నా అని చెప్పారు అన్నారా? సార్ వన్ థింగ్ నాకు ప్లస్ అయింది ఏంటంటే, ఆయనకి తెలుగు సినిమాలంటే పిచ్చి. ఓకే. మా వారికి, ఆయన యాక్చువల్లీ మహారాష్ట్రన్, ఆయన తంజావూరు మహారాష్ట్రన్, కానీ ఆయన పుట్టడమే ఒకటి అటుపక్క చెన్నైలో ఎక్కడ పుట్టారు. మొత్తం దాని తర్వాత వాళ్ళ ఫాదర్ మా మామగారు అంతా ఆయన సర్వీస్ ఇక్కడే మాట, కడప, నెల్లూరు, కర్నూలు అంతా ఆంధ్ర అంతా. సో ఆయన మొత్తం చైల్డ్హుడ్ అంతా ఇక్కడ. సో తెలుగు గ్రిప్ చాలా ఉంది ఆయనకి. చాలా మంచి బాగా అది హెల్ప్ అయింది నాకు. ఆయన పైగా సినిమా బాగా చూడటం వల్ల ఇక్కడ కనెక్ట్ అయిపోయారు. ఇంకోటి ఏంటంటే, మా నాన్నగారు కొంచెం హెసిటేట్ చేశారు, అవసరమా ఈ టైంలో ఇప్పుడు పబ్లిక్ అదే గేజ్లో రావాలా నువ్వు, ఎందుకు, అందరు ఏమనుకుంటారు, ఇది అది. నేను మా ఒకసారి ఒక్క నిమిషం కొంచెం ఫీల్ అయ్యాను నేను. తర్వాత దెన్ కొంచెం గట్స్ గ్యాదర్ చేసుకున్నాను. నాన్నగారండి ఆఫ్టర్ ఆల్ నేను మదర్ కదా ఇంట్లో, ఇదే మదర్లాగా మూవీస్లో చేస్తాను అంతే, దానికన్నా ఎక్కువ చెయ్యను అంతే కదా. సో ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి గుడ్ అంటే మా నాన్నగారు వావ్ వెరీ నైస్ అన్నారు. సో హ్యాపీ డేస్ వచ్చారు, చిన్న కెమెరా కూడా పెట్టుకొని వచ్చారు. హ్యాపీ డేస్ లో నేను జస్ట్ ఏదో అంటాను, నా సీన్ వెంటనే అయిపోతుంది. అరే ఎక్కడా వెళ్ళిపోయావా అక్కడ అరవడం థియేటర్లో, భలే తమాషా అనిపించింది నిజంగా. బట్ దాని తర్వాత అలా అన్న ఆయన నెక్స్ట్ మూవీ ఏంటి అని చాలా క్యూరియాసిటీ ఏదో చూసేవారు. చాలా మూవీస్ వచ్చేవారు మా అమ్మ నాన్నగారు నాతో. తర్వాత ఏంటి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ నేను ఒక టూ మూవీస్ డెఫినెట్లీ ఒక రిలీజ్ అవుతుంది. అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అక్కడే ఉంటాం కదా ఆ సైడ్. సో ఎక్కువ ఆర్టీసీ క్రాస్ రోడ్ అది మెయిన్ సినిమా కదా. తర్వాత తెలిసింది, నాకు ముందు తెలియలేదు మెయిన్ సినిమా అక్కడ హిట్ అవుతే
హిట్ అయినట్టు మూవీ. సో అలా ఎన్ని చూసా, బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళటం, కూర్చోవడం, మూవీ చూడడం, ఫస్ట్ షో, దేవుడా. సో ఇట్ వాజ్ డిఫరెంట్. ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేశారు అనమాట. ఎస్ ఎస్. అందులో మా నాన్నగారు వాజ్ వెరీ క్రియేటివ్ అండి. దో హీ వాజ్ వెరీ సీనియర్ ఇంజనీర్ అయినా కూడా నాన్నగారు తెలుగు లిటరేచర్, మా అమ్మ కూడా చాలా దేవర్. ఇప్పుడు కూడా మా అమ్మ ఆవిడ షీఈస్ జస్ట్ 88, యూ వోంట్ బిలీవ్. ఆవిడ ఇప్పుడు కూడా ఈనాడులో పజల్స్ వస్తాయి కదా, ఈనాడులో ఇంకా వేరే ఇంకేదో న్యూస్ పేపర్స్, ఎవ్రీ సండే మా అమ్మ అన్ని పజిల్స్ సాల్వ్ చేసేస్తుంది. అందులో ఎవరో సమ్ హీరో ఏదో కనెక్షన్ ఉంటుంది కదా, అది వచ్చి నన్ను అడుగుతుంది, బికాజ్ ఐ మూవీస్ కదా. కొన్ని చెప్పేస్తాను, చాలా హ్యాపీ. లేకపోతే ఫోన్ చేసి వేరే వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళని తెలుసుకుని షీ గాట్ ఈవెన్ సమ్ ప్రైజెస్ ఆల్సో. సో అమ్మ నాన్నగారు వర్ ఆల్వేస్ అప్ టు డేట్ ఆల్ దిస్. సో వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఏంటంటే ఎలా చేశాను ఏది అది. ఎస్పెషలీ దే లవ్డ్ మర్యాద రామన్న, మై రోల్ ఇన్ మర్యాద. మై సిస్టర్స్ అందరు కూడా చాలా. అంటే మేడం ఇప్పుడు మీరు అంటే మీరు స్టడీ అంతా ఇటు జర్నలిజంలోకి రావడానికి కానీ అసలు మెయిన్ రీజన్ ఏంటి మేడం? ఎందుకని చూస్ చేసుకున్నారు మీరు ఇట్లా జర్నలిజం, సైన్స్ జర్నలిజం? ఎందుకంటే బేసిక్లీ ఒకటేంటంటే ఐ వాజ్ వెరీ గుడ్ ఇన్ స్టడీస్ చిన్నప్పుడు అంతా. దెన్ ఐ వాజ్ ఇన్ టు టీచింగ్, స్కూల్స్లో అంతా టీచ్ చేశాను, కాలేజెస్ ఇది అది అంతాను. జర్నలిజం ఎందుకు అనుకున్నాను, సైన్స్ ఎందుకు అనుకున్నానంటే బేసిక్లీ నేను సైన్స్ గ్రాడ్యుయేట్. అది BSc ఆనర్స్ ఫ్రమ్ క్యాల్కటా యూనివర్సిటీ. సో అది నాకున్న వాట్ ఎవర్ నాలెడ్జ్ అది ఏముందో మిగిలిందో ఏదో అది ఎలా అయినా యూజ్ చేయాలి. నేను అప్పుడేమనుకున్నానంటే జర్నలిజం ఇస్ అ వెరీ గుడ్ మీడియం టు క్రియేట్ అవేర్నెస్. అందులో సైన్స్ ఏంటంటే అందరూ వెళ్ళరు గబక్కుమని, అండ్ సైన్స్లో ఫెంటాస్టిక్ రీసెర్చెస్ డిస్కవరీస్ అవుతూనే ఉంటాయి. సో అదొకటి పక్కన పెట్టేస్తారు, ఏంటంటే అది కొంచెం టఫ్ సబ్జెక్ట్. ఏముంది అంటే దానికి చాలా కష్టపడాలి, ఇవన్నీ ఉంటాయి. బట్ యాక్చువల్లీ మన కంట్రీలో వీ నీడ్ వెరీ గుడ్ సైంటిస్ట్ నిజం చెప్పాలంటే. ఇంకా వాళ్ళకి మోటివేట్ చేయడానికి అవేర్నెస్, పబ్లిక్ కూడా, జనరల్ పబ్లిక్ కూడా వాళ్ళు ఎంతసేపు మూవీస్ అవి చూసారు, త్రూ మూవీస్ మేబీ దే లెర్న్ సంథింగ్. ఇప్పుడు మూవీస్లో కూడా చాలా కొన్ని చూపిస్తూ ఉంటారు అది, కానీ ఆ రీచ్ కొంచెం తక్కువ. పేపర్స్ చాలా మంది తక్కువ చదువు రిఫర్ చేయరు, అది ఆ పేజ్ పక్కన పెట్టేస్తారు. స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కి వెళ్ళిపోతారు, మిడిల్ పేజ్ కి లాస్ట్ పేజ్ అది ఎవరు చూడరు. సరే ఎలా ఇంట్రెస్టింగ్ చేయాలనేసి నేను దట్ వాస్ మై ఐడియా అండ్ ఐ గాట్ ఇంటూ అది. సో అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేసేసాను. ఓకే మేడం, సూపర్ సూపర్. మేడం ఇప్పుడు మీకు పిల్లలు ఎంతమంది? ఇద్దరు అబ్బాయిలు. అంటే వాళ్ళే అంటే ఇప్పుడు ఆల్రెడీ మమ్మీ మీరు ఆల్రెడీ సినిమాల్లో హీరోలకి మదర్, అక్కడ రియల్ మదర్, ఇక్కడ రియల్ మదర్. అంటే ట్రీట్మెంట్ ఎట్లా ఉండేది మేడం మరి? ట్రీట్మెంట్ అఫ్ కోర్స్ అక్కడ స్క్రిప్ట్ పట్టుంటుంది. అంటే ఇప్పుడు మీరు అక్కడ చూస్తారు కదా మేడం, ఇప్పుడు మీరు ఒక ఇప్పుడు మన అర్జున్ రెడ్డి చూడొచ్చు. ఇప్పుడు అర్జున్ రెడ్డి మూవీలో మీరు చేశారు. అర్జున్ రెడ్డిలో నేను అదే అంటాను, అర్జున్ రెడ్డిలో కొంచెం కోపం అది ఇమోషన్ చూపించాను, కేకలేస్తాను పాపం ఇతన్ని. అదే ఎగ్జాక్ట్లీ నా ఎక్కువ రోల్, అలాంటి రోల్ ఇంట్లో ఉంటుంది. అబ్బాయిలు కదా, వాళ్ళు చెప్పిన మాట వినరు. సో ఎక్కువ, అండ్ వాళ్ళిద్దరికి మధ్యలో ఎక్కువ డిషుమ్ అవి అవుతూనే ఉండేవి. సో వాళ్ళని ఎలా కంట్రోల్, ఇలాగే మాట. సో యాక్చువల్ నిజం చెప్పాలంటే సినిమాలోనే యాక్చువల్ యాక్టింగ్ చేసేదాన్ని. అందులో ఎక్కువ ఏంటంటే సాఫ్ట్ క్యారెక్టర్స్, అంటే ఎప్పుడు ఏమో అందరూ అదే అంటారు, మేడం మీరు ఎక్కువ సాఫ్ట్ క్యారెక్టర్స్లో కనిపిస్తారు ఇందులో, అదే అనేసి. రిచ్ క్యారెక్టర్స్, రిచ్ అమ్మా ఎనీథింగ్ రిచ్ అంటే నన్నే పిలుస్తారు. ఇంకా యాడ్స్లో కూడా, జ్యువెలరీ యాడ్స్లో అంతా అక్కడ మెయిన్ లీడ్కి మదర్కి ఎక్కువ చాలా చేశాను. అదే సో అలా ఇంట్లో కూడా ఒక మూవీ నడుస్తుంది. ట్రూ. సో అంటే కొంచెం సిమిలారిటీస్ ఉంటే ఇంకా నాకు ఈజీ అయిపోతుంది నా పని, నిజం చెప్ప అదే.
అలాగా. నేను యాక్చువల్లీ అది ఎందుకు సందీప్ రెడ్డి వంగ వాళ్ళ అసిస్టెంట్స్ వాళ్ళందరూ నాకు చాలా ప్రాక్టీస్ చేయించారు నా డైలాగ్. భయం వేసింది వాళ్ళకి. నేను ఒక్క అర్జున్ రెడ్డిలో ఏంట్రా మొహనిడా దెబ్బలు, ఇంటి నిండా అందరూ వచ్చారు, అందరూ అడుగుతున్నారు నిన్ను ఎక్కడ వెళ్ళావు అని, ఇది అంటే కనీసం ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకోలేదు అంటే మొత్తం థియేటర్ ఫుల్. ఒక్కసారి బాగుంది అది, నేను అనుకోలేదు అంత ఇంపాక్ట్ వస్తుందని. అవును మేడం, అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎంగేజ్మెంట్ మ్యారేజ్ దగ్గర ఎక్కడో ఇష్యూ అయిన తర్వాత దెబ్బలు తిని వస్తారు అప్పుడు ఇంటికి. వాడికి అతనికి మళ్ళీ ఆ హీరోయిన్ పేరెంట్స్ ని అవడానికి అంతా వెళ్ళి వస్తే ఇంకా లాకప్ లో కూడా ఉంటాడు. దెబ్బలు తినేసి తర్వాత వస్తాడు. వచ్చేటప్పటికి ఇక్కడ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ వాళ్ళ బ్రదర్ది. బ్రదర్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కదా, ఉండడు కదా, ఉండడు. గ్రాండ్ మదర్ కూడా అదే నచ్చ చెప్తారు, ఎక్కడో వెళ్ళాడు వస్తాడు ఇది అదే అని. అప్పుడు వచ్చేసి కూడా ఏదో అంటాడు, గ్రాండ్ మదర్ కూడా అరుస్తాడు అక్కడ వచ్చి, సడన్ గా వస్తాడు అక్కడ. కరెక్ట్, సడన్ గా వచ్చి మిస్బిహేవ్ చేస్తాడు అక్కడ. చేసేప్పటికి మీదక్కడ ఒక పని అయిపోతుంది. నాది అదే, కనీసం గ్రూప్ ఫోటో కూడా తీసుకోలేదు కదరా అంటాను నేను. అంటే అంత సీరియస్ గా ఉండి చేమా ఏంటి గ్రూప్ ఫోటో ఏదో అంటాడు, తిడతాడు నన్ను. అది చాలా న్యాచురల్ గా ఉంటుంది అన్నమాట, మన ఇళ్లలో అలాగే ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఐ రిమెంబర్డ్ మై సన్స్ రియాక్షన్ వెన్ ఐ కొన్ని ఇలా ఉంటాయి కదా, ఏటమానికైనా పిచ్చ కింద ఏట అలా మాట్లాడతామని వాళ్ళు నన్ను అంటాం అలాగా. సో వెరీ న్యాచురల్ అనిపించిందండి రియల్లీ. అది కూడా నేను సింగిల్ టేక్లో చేశాను మేడం. ఇంత మంచిగా లీడ్ చేసుకుంటూ జర్నీ ఎలా అయితే ఉందో మీకు ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చేటప్పటికి, అదేవిధంగా మీకు పొలిటికల్ మీద కూడా ఏమన్నా ఒక పాలిటిక్స్, ఓ మై గాడ్, అంటే నార్మల్గా ఫాలో అవుతూ ఉంటాను. ఎందుకంటే మా బాబు, మా పెద్ద బాబు ఆల్సో ఈజ్ ఇంటూ యాక్టింగ్, ఈజ్ ఆల్సో ఇంటూ మూవీస్. హీ వాజ్ ఇంజనీర్ అంతా, కానీ ఇప్పుడు ఎక్కువ జీన్సో మరి ఏంటి మరి జెనెటిక్ ఉంటుంది కదా, అది పుల్ ఉండొచ్చు. సో ఈజ్ అండ్ లాట్ ఆఫ్ యాడ్స్ ఇప్పుడు మూవీస్లో కూడా చేస్తున్నాడు. యా. సో వీళ్ళు చూస్తూ ఉంటారు టీవీ ఎక్కువ. ఇంకా నాకు తప్పనిసరి చూడవలసి వస్తుంది. పైగా నాకు కొంచెం ఇంట్రెస్ట్, ఆఫ్ కోర్స్ అవేర్నెస్ అందరికీ ఉండాలి కదా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ గవర్నమెంట్ అది ఇది వెన్ వీఆర్ దే. అంటే నేను బేసిక్లీ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు అది ఉంటుంది. యా. సో ఇష్టమే నాకు డెవలప్మెంట్స్ ఇవి అవి చూస్తూ ఉంటాను. బట్ దెన్ చాలామంది నన్ను ట్రై కూడా చేశారు, మ్యామ్ మీరు మా పార్టీలో రండి. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నేను బీజేపీకి కూడా క్యాన్వాస్ కూడా చేయడానికి వెళ్ళాను, జస్ట్ చూద్దాం ఎట్లా ఉంటుంది అనేసి. ఎవరో ఆర్టిస్ట్, ఆయనకి వచ్చింది మాట ఛాన్సెస్, మేడం మీరు రండి సరదాగా అంటే నేను మా వారు ఇద్దరం వెళ్ళాం, సరే చూద్దాం అనేసి అట్లా. హ్యాడ్ జస్ట్ వన్ డే అలా రైడ్, జస్ట్ టు సీ ద ఫీల్ అంతే, ఇంకేం లేదు. కానీ ఇప్పుడు ఎలా ఉంది మేడం, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇప్పుడు చూసేటప్పటికి అంతా వన్ సైడ్ అయిపోయింది, దీన్ని ఎలా తీసుకు ఆల్ డిపెండ్స్ కదండి. ఇప్పుడు ఇది పబ్లిక్ ఒపీనియన్ అని చెప్పని అనుకోవచ్చు. ఇట్స్ స్ట్రాంగ్ పబ్లిక్ అంటే మ్యాండేట్ ఇచ్చారు. సో అండ్ మేబీ పబ్లిక్ వాజ్ మిస్సింగ్ సంథింగ్ ఎర్లియర్. సో నౌ వాళ్ళకి ఇప్పుడు ఎస్, అండ్ చాలా ఎక్స్పీరియన్స్ అయిన చంద్రబాబు నాయుడు గారు. సో అఫ్కోర్స్ ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను ఆయనకి కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మై సైడ్, ఆయనకి ఆయన ఫ్యామిలీకి. పవన్ కళ్యాణ్ గారితో నేను చేశాను తీన్మార్లో చేశారు, రైట్ మేడం, చేశాను. సో రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అండి యాజ్ తెలుగు పీపుల్. రియలీ వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ దే వర్ సమన్ టు ఢిల్లీ. ఇంకా వీళ్ళ అవసరం కూడా మోడీ గారికి వచ్చిందంటే ఎంత గ్రేట్ ఫీల్ అవ్వాలి కదా. సో ఇవన్నీ పాజిటివ్స్ విచ్ ఇస్ వెరీ నైస్. బట్ దెన్ ఐ డోంట్ నో హౌ ఈ ఫిల్మ్స్లో ఎలాగో ఏదో మేనేజ్ చేశాను, మేబీ అలా కూడా చేస్తానేమో, కాన్ సే. మేబీ ఇఫ్ ఛాన్స్ ఇస్ గివెన్ దాన్ని పట్టి చూడాలి. అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేస్తారు తీన్మార్ మూవీలో, సార్తో యాక్ట్ చేసినప్పుడు ఎలా ఉంది? ఇట్ వాజ్ వెరీ నైస్. అంటే ఆయన హీ ఎలా అంటే ఈజ్ వెరీ మచ్
టోటలీ ఆయన రోల్లో వెళ్ళిపోతారు ఆయన. ఫుల్ ఎనర్జీలో. ఫుల్ ఎనర్జీలో. ఇంకా నేను చూసింది అంత ఫైట్ సీన్ అంతా రైల్వే స్టేషన్ది. అక్కడ మేము ఫ్యామిలీ తోటి, మేము ముఖేష్ రిషి వైఫ్ క్యారెక్టర్ అక్కడ. సో వెరీ ఇంటెన్స్ సీన్. సో బట్ ఆయన అక్కడ కూడా నన్ను అడిగారు, మీరు మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నానండి, మీరు కొత్తగా వచ్చారు ఈ మధ్యకాలం, చాలా మూవీస్లో చూస్తూ వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చారు ఇవి అని నన్ను తమాషాగా అడగడం మొదలుపెట్టారు. సో ఐ వాజ్ లైక్ క్యాజువల్ ఇంటరాక్టింగ్. సో ఐ థింక్ ఆయనకి అది ఉంది ఏంటంటే ఫ్రెండ్లీ నేచర్. ఇంకో వాళ్ళని కనుక హీ డెంట్ షో ఎనీ యాటిట్యూడ్, ఈగో కానీ అలాంటివన్నీ ఆయనలో నాకేం కనపడలేదు. వెరీ డౌన్ టు ఎర్త్ అనుకోవాలి. కొంతమంది ఉన్నారు అఫ్ కోర్స్ ఇండస్ట్రీ బిగ్స్ వాళ్ళు అందరితో కూడా చేశాను కదా. సో అందరూ ఒకలాగా ఉండరు, రకరకాలుగా ఉంటారు. సో మన జాబ్ ఏంటంటే వీ హ్యావ్ టు సీ బికాజ్ నేను ఐ హావ్ సీన్ లైఫ్, ఐ హావ్ సీన్ ద ఐ మీన్ నాకు ఎక్స్పీరియన్స్ నాట్ అట్లా ఏదో హీరోయిన్గా వచ్చేసి కొత్తగా అలా కాదు కదా. సో దట్స్ అ డిఫరెంట్ థింగ్. అదే సో లైఫ్ చూసాం కాబట్టి వీ కెన్ తట్టుకోగలిగాం. రకరకాల అప్స్ అండ్ డౌన్స్ ఇవి అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. అదే మేడం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు స్క్రీన్లో అంటే స్క్రీన్లో చూస్తుంది వేరు, మీతో యాక్ట్ చేసినప్పుడు చూస్తుంది వేరు. అప్పటికి అంటే ఆయన అక్కడ ఉన్నదానికి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ పాలిటిక్స్లో అయితే ఏ విధంగా అయితే ఉన్నారో ఆ మనిషికి ఇద్దరికి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేనే షాక్ అయిపోతూ ఉంటాను. అయ్య బాబు ఆయన స్పీచెస్ కానీ ఆయన టోటలీ అంటే అక్కడ స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ చాలా క్యాజువల్గా ఉంటారు కదా, జస్ట్ కుర్తా పైజమా అదే వేసి వైట్లో ఉంటారు, వైట్ డ్రెస్ మోస్ట్లీ. అండ్ హెయిర్ అది కూడా చాలా క్యాజువల్ లుక్. వెరాజ్ మూవీస్లో అక్కడ క్యారెక్టర్ తగ్గట్టు చాలా ఇదిగా ఉంటారు. సో ఆయనేనా అని అది కూడా ఒకటి సర్ప్రైజ్ ఫ్యాక్టర్గా అనిపిస్తుంది. సో ఇట్స్ నైస్ టు సీ అ పర్సన్ టు అంటే ఇలాంటి యాక్టర్స్ దట్ దే కెన్ బీ ఇన్ పాలిటిక్స్ and also acting in movies. It requires a different it's a different ball game altogether. Great andi వాళ్ళ ఫ్యామిలీలో చిరంజీవి గారు of course was in politics. So వాళ్ళ బ్లడ్ లో కొంచెం ఉంది అనుకుంటాను అదంతా. And they are very dynamic family. Mega star చిరంజీవి గారు and all very great. Allu Arjun, huge fan of Allu Arjun నేను. Oh my god. మెగా ఫ్యామిలీ హీరోస్ మీరు వర్క్ చేసిన మూవీస్ ఏమన్నా? అల్లు అర్జున్ గారితో చేశాను కదా, రుద్రమదేవి చేశాను, తర్వాత వేదంలో చేశాను. అండ్ వేదం అంటే వి డెంట్ హ్యావ్ ద సేమ్ కాంబట్, ఐఎమ్ దేర్ ఇన్ దట్ మూవీ యాజ్ మంచు మనోజ్ మదర్. వెరీ గుడ్ సీన్. అందులో కూడా నాకన్నీ చాలా రోల్స్ అంటే డైరెక్టర్ సెలెక్ట్ చేసి ఆయనే చెప్తారు అట్లాగా, సంధ్యా జనక్ గారు ఆ మేడం ఉంటేనే బాగుంటుంది, సో ఆవిడని కాంటాక్ట్ చేయండి, అలా నాకు చాలా రూల్స్ వచ్చాయి నిజం చెప్పాలంటే. సో మోస్ట్లీ ఇట్ ఈస్ డైరెక్టర్స్ చాయిస్ అనుకోవచ్చు. సూపర్ మేడం. ఇప్పుడు మరి రామ్ చరణ్ గారితో కానీ లేదంటే మన సాయి ధరమ్ తేజ్ గారు ఉన్నారా, రామ్ చరణ్ గారు ఉన్నారా? సాయి ధరమ్ తేజ్ తోటి ఇంటెలిజెంట్ చేశాను. రామ్ చరణ్ అది ఆ మూవీ చాలా పెద్ద అదేంటిది బా మూవీ పేరు, పెద్ద ఫ్యామిలీ, కాజల్ అగర్వాల్ది మూవీ గోవిందుడు అందరవారు. గోవిందుడు అందరవారు చాలా పెద్ద పేరు, చాలా పెద్ద ఫ్యామిలీ అన్నారు. పెద్ద పేరు కూడా పెద్ద ఫ్యామిలీ. అందులో నేను పెళ్లి చూపుల కోసం అని వస్తాను. సో అందులో ప్రకాష్ రాజ్ గారితో డైలాగ్ అంతే సింగిల్ టేక్ లో చేశాను, ఎందుకంటే నాకు ప్రకాష్ రాజ్ గారితో ముందు చేశాను. సో ఫస్ట్ టైం అదొకటి నేను మిస్టర్ పర్ఫెక్ట్ లో కలిసాను. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ప్రకాష్ రాజ్. ఆయన చూసినప్పుడు స్ట్రేట్ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఫస్ట్ ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవాలి. అంటే ఆ రోజులో సెల్ ఫోన్స్ అవి జస్ట్ అప్పుడప్పుడే వచ్చాయి కదా, నాకు అంత ఐడియా ఉండేది కాదు. సో ఐ ఫస్ట్ వెంట్ అండ్ షుక్ హ్యాండ్స్ విత్ హిమ్. సార్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి అనేసి. మేడం మీరు చెప్పిన మీ మూవీస్లో కానీ మీరు చెప్పిన డైలాగ్స్లో కానీ బాగా మీకు ఇష్టమైన డైలాగ్ ఏంటి? బాగా ఇష్టమైన డైలాగ్ అబ్బో చాలా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ లైక్ వేదంలో నేను అప్సెట్ అవుతాను. అంటే మంచు మనోజ్ హీరో, అతను బెంగళూరు నుంచి వస్తాడు ఏదో పార్టీ అంతా చేసుకుని, మ్యూజిక్ నేను వాదిస్తాను
నువ్వు ఏంటి ఇలాగా పబ్స్లో కూర్చుని గిటారు అది వాయించుకుంటూ కూర్చుంటావా, ఇదే నా పని, నువ్వు నీ గ్రాండ్ ఫాదర్ లాగా పెద్ద ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని లేదా నీకు అని అలాగా. దోస్ వర్ సమ్ వెరీ నైస్ డైలాగ్స్ అండి. నాకు ఎక్కువ వేదం అది సీన్, ఎందుకంటే మా అబ్బాయితో కూడా స్పెషల్ మా పెద్ద బాబుతో ఇదే నేను. సో లాట్ ఆఫ్ సిమిలారిటీస్ బిట్వీన్ దిస్ వేదం అండ్ అర్జున్ రెడ్డి ఆల్సో. ఇంకా కొన్ని ఉన్నాయి మూవీస్, చాలా చేశాను కాబట్టి మర్చిపోతూ ఉంటాను, బట్ దెన్ దీస్ ఆర్ హైలైట్స్ అనుకోవచ్చు. హీరోయిన్స్ ఎలా ఉండేది మేడం? మీరు హ్యాపీ డేస్లో తమన్నా గారికి మదర్గా చేశారు, ఫస్ట్ మిల్కీ బ్యూటీ తమన్నా గారికి చేశారు, తర్వాత హీరోయిన్స్తో ఎలా ఉండేది? చాలా మంది హీరోయిన్స్, సలోని, మర్యాద రామన్న, మర్యాద రామన్న, తర్వాత ఎవరు రష్మిక మందాన, గీతా గోవిందంలో మదర్ క్యారెక్టర్ నేను అందులో. సో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, వెరీ వెరీ స్వీట్ గర్ల్. మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్స్ అంతా వీళ్ళంతా మంచి వెల్ ఎడ్యుకేటెడ్, చాలా ఇదిగా ఉంటారు, సో కల్చర్డ్ ఉంటారు అందరూ. ఎస్పెషల్లీ ఆ బాంబే నుంచి వచ్చిన అమ్మాయిలందరూ కూడా చాలా బ్యూటిఫుల్, వెరీ నైస్. ఇంకా కలర్స్ స్వాతితో కూడా చేశాను. అది కార్తికేయలో నేను ప్రొఫెసర్, సైన్స్ ప్రొఫెసర్. నేను అదేదో డైలాగ్ మర్చిపోయాను, కానీ దాంతో కథ మారుతుంది, నా డైలాగ్ తోటి మూవీ మొత్తం చేంజ్ దాంతో వస్తుంది యాక్చువల్లీ. అదే సో అలా అక్కడ కూడా డైరెక్టర్ చాయిస్ నేను. సూపర్ మేడం, సూపర్. ఇప్పటి వరకు దాదాపు 250 మోర్ దెన్ 250 చేశారు మూవీస్, రైట్? ఈ మూవీస్ అన్నిట్లో కూడా బెస్ట్ మూవీ మీకు, బెస్ట్ ఫేవరెట్ మూవీ ఏంటో? ఫేవరెట్ మూవీ హ్యాపీ డేస్ ఎవ్రీ డే, దెన్ మర్యాద రామన్న. మరి హ్యాపీ డేస్ లో జస్ట్ ఇట్లా కనిపించి వెళ్ళిపోయారు కదా మేడం? ఎంతైనా కూడా దట్స్ మై ఫస్ట్ మూవీ, ఫస్ట్ బేబీ అనుకోవచ్చు. ఓకే, సూపర్. బేబీ ఇట్స్ లాంచ్ ప్యాడ్ అనుకోవాలి కదా. మర్యాద రామన్న ఇట్స్ ఆసమ్ అండి. ఎందుకంటే చాలా మందికి హ్యాపీ డేస్ ఇవి అవి కాకుండా మర్యాద రామన్నలో నా రోల్ నిజంగా చెప్పాలంటే చాలా ఇష్టం. అందులో నేను కొంచెం పెద్దవాళ్ళ, అంటే కొంచెం ఏజ్ ఎక్కువగా చూపిస్తారు కదా, సో దట్ ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నారు ఐ మే పుల్ ఇట్ ఆఫ్ అనేసి, కూడా వాళ్ళకి కొంచెం మేబీ వాళ్ళు అనుకున్నది నేను చేసి చూపించాలి కదా, సో దట్ ఐ కుడ్ డూ ఇట్, సో దట్ ఐ ఫీల్ గుడ్. ఛాలెంజ్. సో ఎందుకంటే ఆ మ్యానరిజమ్స్, వాళ్ళ కడప లాంగ్వేజ్ అవన్నీ కూడా, అఫ్ కోర్స్ రాజమౌళి గారు మాకు అన్నీ ముందే రిహర్స్ చేయించేవారు. సో ఆయన చాలా మెథాడికల్గా, మెథడ్ డైరెక్టర్ అనుకోవచ్చు. మెథడ్ యాక్టర్స్ అంటారు కానీ మెథడ్ డైరెక్టర్ ఈయన. ఫుల్ హోంవర్క్ చేసుకుని హీ నోస్ ఎప్పుడు ఎలా ఉండాలి సెట్లో, ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచోవాలి అన్నీ ఆయన మొత్తం ముందే అయిపోతుంది. సో చాలా సిస్టమాటిక్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మాకు చెప్తారు కూడా ఆయన చేసేందుకు. సునీల్ గారు కూడా చేసి చూపించేవారు, ఇలా చేయాలి యాక్షన్స్ ఇలా. ఎందుకంటే అప్పటి వరకు సునీల్ వాజ్ అ కమీడియన్ మూవీస్లో. సో దిస్ వాజ్ అ టోటల్ రోల్ చేంజ్ ఆయనకి. ఇట్స్ అ డిఫరెంట్ బిగ్ ఛాలెంజ్ ఆయనకు కూడా. ఒక హీరో లాగా చెయ్యాలంటే నాట్ అ జోక్. సో ఆయన అన్ని తగ్గించుకుని అవి అని చాలా బాగా చేశారు కదా సునీల్ గారు, ఎంత బాగా చేశారో. అందరు కాపోయి అల్లుడు. అంటే ఫైనల్గా మేడం, ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో అంటే మీకున్న క్యారెక్టర్స్ కానీ, మీలాంటి మదర్ క్యారెక్టర్స్, అదేవిధంగా మీరు చెప్పిన ప్రొఫెసర్, డాక్టర్స్, లాయర్స్, ఇట్లా రకరకాల క్యారెక్టర్స్లో మీరు మంచి మంచి లీడ్ క్యారెక్టర్స్, కీ క్యారెక్టర్స్లో వర్క్ చేశారు. అయితే ఇట్లాంటి క్యారెక్టర్స్ ఇంకా అంటే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, మీ ప్యారలల్గా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. కానీ ఏంటంటే చాలామంది వాళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీస్ అనేవి తగ్గి ఉండడం జరుగుతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుందని చెప్పని అనుకోవాలి, అంటే మనం ఎట్లా ఉండాలి, ఆ బ్యాలెన్స్డ్గా అట్లా ఉండాలని చెప్పని అంటే కనుక, అంటే ఒక్కటి మనకి నేను వచ్చిన టైంలో ఆ కథలు కూడా అట్లా ఉన్నాయి. ఓకే, కొంచెం అర్బన్ లుక్, ఆ పర్టికులర్ రోల్స్, హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళకి ఆ స్టోరీ లైన్స్కి వాళ్ళకి కావాల్సిన క్యారెక్టరైజేషన్కి నేను మ్యాచ్ అయ్యాను కాబట్టి చాలా వరకు అక్కడ కూడా వేరియేషన్స్ వచ్చాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ కోటా శ్రీనివాసరావు గారు వైఫ్గా చేయాల్సి వచ్చింది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళందరూ చాలా స్టాల్వర్స్,
కదా. సో వాళ్ళ పక్కన పాత హీరోయిన్స్ ఇప్పుడు మదర్స్గా వస్తున్నారు, వాళ్ళ చేత చేయించచ్చు కదా. మరి ఎవరు రాలేదు వాళ్ళు. సో మేబీ దే థాట్ దట్ నేను చాలా వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ చాయిస్ మేబీ వాళ్ళు ఎవరన్నా ఉండుండొచ్చు, సెకండ్ చాయిస్గా నేను బాగా అంటే ఉన్నాను కాబట్టి ఐ థింక్ ఐ కుడ్, అండ్ నేను కూడా చెయ్యాలి కదా. అది కూడా ఆపర్చునిటీ వచ్చినప్పుడు చేయాలి. సో ఐ లివ్డ్ అప్ టు వాళ్ళ వాట్ ఎవర్ విజన్ ద డైరెక్టర్ వాజ్ హ్యావింగ్. సో దానికి ఐ కుడ్ డూ జస్టిస్ కెన్ సే, మేబీ ఐ కుడ్. ఎందుకంటే ప్రతి మూవీ, ప్రతి డైరెక్టర్, ప్రతి టీమ్, ప్రతి సెట్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు మనం ఏదో చేసాం, ఇన్ని మూవీస్ చేసాం కదా, సాధించేసాం అనుకోకూడదు కూడా. ప్రతి మూవీ మన ఫస్ట్ మూవీ. చిన్న మూవీస్ చాలా చేశాను కదా, స్మాల్ బడ్జెట్ మూవీస్ అవి. అక్కడ కూడా వాళ్ళు చాలా బాగా ప్రిపేర్ అయ్యి వస్తారు. అక్కడ నాకు ఇంకా మంచి స్కోప్, నిజం చెప్పాలంటే మంచి డైలాగ్స్ ఇస్తారు అవి. పాపం వాళ్ళకి డైలాగ్స్, ఓ మై గాడ్, పేజెస్. ఇది ఒక మూవీ ఉంది, ఇవాళే నాది ఫేస్బుక్ ఇది మెమరీగా వస్తే షేర్ చేశాను ఇవాళ ఫేస్బుక్లో. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆ డైరెక్టర్ ఫ్రెండ్ ఎవరు, కేటీఆర్ గారు, తర్వాత దిల్ రాజు గారు, హరీష్ రావు గారు, అందరూ వచ్చారు తెలుసా. పెద్ద వాళ్ళు వచ్చారు ప్రీ రిలీజ్ ఈవెంట్. అది కూడా పాక్ హయాత్లో అయింది. ఐ రిమెంబర్. ఆ మూవీ పేరు కాదలి. మీరు వినారో లేదో, కాదలి అనేది. కడలి కాది తమిళ్, కాదలి. DHALI అనుకుంటా, కాదలి అలా అంటారు. అంటే లవ్వే, కాదలి అంటే లవ్వే. ఆ పేరు ఎందుకు పెట్టారు నాకు తెలియదు, కానీ పెట్టారు ఆయన డైరెక్టర్ గారు. సో నైస్ స్టోరీ. నేను సరిగ్గా ప్రమోట్ చేయలేదో ఏమో తెలియదు నాకు. బట్ రిలీజ్ ఈవెంట్ అది చాలా గ్రాండ్గా చేశారు. బట్ మూవీ అంతగా ఆడలేదు. అందులో ఎంత డైలాగ్స్ ఇచ్చారు తెలుసా. ఓ మై గాడ్, నేను ఒక సెకండ్ ఆర్ థర్డ్ టేక్లో మొత్తం చెప్పగలిగాను. సూపర్ మేడం. సో దట్ ఎక్స్పీరియన్స్ కొన్ని ఉన్నాయి, ఇలాంటివి మంచి ఉన్నాయి డైలాగ్స్ అవి. ఇప్పుడు ఫ్యామిలీతో మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇట్లా బయట ఉన్న ఫ్యాన్స్ వీళ్ళందరూ చూస్తూ ఉంటారు, అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం? ఇప్పుడు కొంచెం అలవాటు అయింది. ముందు నేను భలే అనిపించేది, ఎక్కడన్నా దాక్కోవాలనిపించేది అట్లా. ఎందుకంటే పబ్లిక్ గేజ్ అంటారు కదా, అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అది నిజంగా. ఇప్పుడు కూడా నేను కార్లో వెళ్తుంటే ఇప్పుడు చాలా మంది ఆఫ్ కోర్స్ చూసి ఇలా స్మైల్ చేస్తారు, గుర్తుపడతారు వెంటనే. చాలా బాగుంటుంది. కానీ మనం హైదరాబాద్ దాటి బయటకు వెళ్ళామనుకోండి, ఎక్కడన్నా లైక్ అవుట్స్కర్ట్స్, ఈవెన్ వైజాగ్, అక్కడ విపరీతంగా అప్పుడు నాకు తెలుస్తుంది, మై గాడ్ ఇంతమంది ఫ్యాన్స్ నాకు ఉన్నారా అనేసి అట్లా. సో ఇట్స్ నైస్ ఫీలింగ్, వెరీ గుడ్ ఫీలింగ్. ఎక్కువ ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఇంకోటి అనదర్ థింగ్ ఇస్, నార్మలీ నాకు బయట నుంచి నేను మామూలుగా చూడటానికి కొంచెం డిఫరెంట్గా ఉంటాను, మూవీస్లో డిఫరెంట్గా ఉంటాను. అదెందుకంటే బికాస్ ఐ హ్యావ్ టు బీ ఇన్ ద క్యారెక్టర్. ఆ కట్టు బొట్టు అవన్నీ దానికంతా మనం చేయాలి కదా, జస్టిఫై చేయాలి. సో నేను ఐ డోంట్ బాదర్ అబౌట్ మై ఒరిజినల్ లుక్. అది ఇప్పుడు ఏదో కొప్పు పెట్టాలి, బొట్టు ఇంత పెద్దది పెట్టాలి అంటారు మేడం, లేకపోతే కొంచెం జుట్టు ఓకే, సి క్యారెక్టర్ డిమాండ్స్. సో మనం ఒరిజినల్గా ఎప్పుడు హీరోయిన్ లాగా ఉండాలంటే అది యూఆర్ నాట్, అది అన్యాచురల్గా ఉంటుంది. సో కొంచెం న్యాచురల్గా ఉండడమే బెటర్. పైగా మేకప్ కూడా నేను ఎక్కువ వేసుకోను కూడా. సో ఒక మూవీ నాకు తెలుసు, శశిరేఖ పరిణయంలో ఈయన తరుణ్ ఆయన మొత్తం మేకప్ తీయించేశారు నాకు. ఎందుకు ఇంత వేశారు ఆవిడకి, ఆవిడ మామూలుగానే బాగున్నారు కదా, ఎందుకు వేశారు మీరు అని తిట్టారు వాళ్ళు. మాయిశ్చరైజింగ్ క్రీమ్ తీసుకొని మొత్తం తీసి పారేశారు. సో అదొకటి ఎక్స్పీరియన్స్ నాకు నిజంగా. సో ముందే చెప్తాను వాళ్ళకి, నాకు అంత వేయద్దు, వాళ్ళకే తెలుసు, దే గెట్ బ్రీఫ్డ్ అండి. శశిరేఖ మన తరుణ్ గారు, తరుణ్ మదర్. ఎస్. సో అది చాలా బాగుంటుంది, అది వెరీ నైస్ స్టోరీ నిజంగా, ఇమోషనల్, చాలా కరెక్ట్. యాక్చువల్లీ వెరీ నెక్స్ట్ మూవీ హ్యాపీ డేస్ తర్వాత వాజ్ అనసూయ. అది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. అందులో రవిబాబు గారు నన్ను కొడతాడు పెద్ద కర్రతోటి, ఏదో బ్లడ్ అది వచ్చేసి కట్టేసి అంత భయంగా. ఐ రియలీ లవ్ దట్.
కాకపోతే మేము కొంచెం సీన్స్ అనేది ఫ్లాష్ బ్యాక్లో వస్తాయి, ఫ్లాష్ కట్ ఫ్లాష్ బ్యాక్లో. బట్ ఇట్ వాజ్ ఫన్ అండి. నాకు ఎప్పుడు ఈ మూవీస్ అవి ఇన్ని చేసినా కూడా ఏదో తమాషాగా పిక్నిక్ అందరినీ కలిసినట్టు సరదాగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటుంటాం కదా, అది ఇంకా బాగుంటుంది నిజం చెప్పాలంటే. సూపర్ మేడం, సూపర్, వెరీ నైస్ జర్నీ మేడం. నిజంగా మేము చూస్తున్నప్పుడు, సినిమాలో చూస్తున్నప్పుడు మీ క్యారెక్టర్స్ కానీ అసలు చూస్తారా, నేను మదర్ క్యారెక్టర్స్ ఎవరో చూస్తారా అని ఉంటుంది కదా మేడం. ఇప్పుడు ఖచ్చితంగా మదర్ హీరో హీరోయిన్ చూస్తారు కదా, హీరో ఉన్నప్పుడు కన్వర్జేషన్ మ్యాక్సిమం మీరు ఆల్మోస్ట్ మీరు మదర్గా హీరో పెద్ద పెద్ద హీరోలకి చేస్తారు మీరు, ఖచ్చితంగా మదర్తో కన్వర్జేషన్ ఉంటుంది కదా మేడం. ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, అర్జున్ రెడ్డి ఉంది, ఎలా ఒక ఐడెంటిటీ వచ్చేసింది అక్కడ. కరెక్ట్. అలాగా చూసినప్పుడు ఏంటంటే అంటే కొన్ని క్యారెక్టర్స్ వాళ్ళకి యాప్ట్ అయిపోతుంటాయి, వాళ్ళకి ఈ క్యారెక్టర్ వీళ్ళకే సెట్ అవుతుందని చెప్పినట్లు ఉంటుంది. అలా మీకు చాలా క్యారెక్టర్, మంచి క్యారెక్టర్స్. అలాగే అదే చెప్తాను, బేసిక్లీ బికాస్ సెట్ అవుతుంది కాబట్టి నన్ను పిలుస్తారు, లేకపోతే ఇంకెవరో చేయగలిగితే కొంచెం గయ్యాళిగా అలా అంటే మేనరిజమ్స్ అది, సో నాకు ఇవ్వమంటారు. అదేంటి మేడం మీకు ఎలా ఇస్తాం మేడం వాళ్ళంటారు. అంటే మీరు అడిగేది ఇంట్లో క్యారెక్టర్ ఎలా ఉంటుందో అది అడుగుతున్నట్టు. అదే అడుగుతున్నాను నేను, అదే అంటాను. నాకు ఇదో ఇయ్యద్దు, ఆపోజిట్ క్యారెక్టర్ ఇవ్వండి హీరోయిన్ మదర్కి. ఇప్పుడు ఏదో ఒరిజినల్ క్యారెక్టర్ ఇవ్వండి అంటున్నారా? యూఆర్ రైట్, ఒరిజినల్ క్యారెక్టర్ ఇవ్వండి నాకు అని చెప్పని అడుగుతా. అప్పుడు నేను యాక్ట్ కూడా చేయక్కర్లేదు కదా, జస్ట్ ఐ డూ ఫ్రీ అంతే, ఇంకా న్యాచురల్గా కూడా ఉంటుంది. సో ఐఎమ్ వెయిటింగ్, లెట్స్ సీ. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ మేడం. Yeah, thank you, Shyam. Really great talking to you. Thank you madam, thank you. బోర్ అయితే కొట్టలేదు కదా? లో మేడం, లో అస్సలు ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మేడం. ఇట్లా ఇంకా మంచి క్యారెక్టర్స్, ఇంకా మీరు అన్నారు కదా రియల్ క్యారెక్టర్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్ లో కూడా మిమ్మల్ని చూడాలి మేము అని చెప్పారు, మేము కూడా కోరుకుంటున్నాం మేడం. ఆల్మోస్ట్ చాలా వరకు హిట్ మూవీస్ మీరు యాక్ట్ చేశారు. ఈవెన్ శ్రీరామ్ రాజ్యం, బాపు గారు సెలెక్ట్ చేసుకున్నారు, సునీత బాలకృష్ణ గారు తోటి కూడా ఆయనతోటే నేను 4-5 మూవీస్ చేశాను. లాస్ట్ వాజ్ జయసింహ అండ్ మురళీ మోహన్ గారు వైఫ్ క్యారెక్టర్. ఆయన చాలా పెద్ద యాక్టర్, రియలీ గ్రేట్ అండి. అంటే ఐ ఫీల్ గ్రేట్ దట్ ఐఎమ్ ఏబుల్ టు యునో, అక్కడ కూడా ఎవరో క్యారెక్టర్ లేడీని చేసుకుంటే మళ్ళీ ఏదో సమ్ ఇష్యూస్ వచ్చాయి. దట్స్ హౌ ఐ ఎంటర్డ్. I could do some, I mean, I really enjoyed. Kumbakonam ku vellam. I saw a beautiful place like Kumbakonam. So అక్కడ మొత్తం టెంపుల్స్. ఇలా ఇంకా మంచి మూవీస్ లో కూడా మీరు ఇంకా యాక్ట్ చేస్తూ ఇంకా ఇలా మీ జర్నీ అనేది ఇంకా బాగుండాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం మేడం. Really hope so. Thank you madam, thank you for coming madam. Thank you so much. రైట్, చూశారు కదా మరి సంధ్య జానకి గారి మూవీస్ జర్నీ ఏ విధంగా ఉందో, లైఫ్ జర్నీ ఏ విధంగా ఉందో మీరు అందరూ చూస్తారు. హోప్ మీరు అందరూ కూడా ఇష్టపడతారని చెప్పని కోరుకుంటున్నాం. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉన్న సువర్ణ మీడియా.